ఏంటి సంగతులు? ఈరోజు మన చికెన్ పులుసు ఒకటి వండుతున్నాం. కానీ దాంట్లో వేసే కారము ఇంట్లో చేసింది కాదు. ప్రపంచంలో ఉన్న అత్యంత మంటబుట్టే మిరపకాయల రకం ఉంటుంది, క్యారోలినా రీపర్. అది తీసుకొచ్చి ఏంద్రా ఇంత ఎండలో ఈ స్పైసీ లేది నువ్వేది నన్ను చంపేస్తావా ఏంది నన్ను? అది తీసుకొచ్చి దాంతో చికెన్ పులుసు వండి వద్దురా బాబు, శాండీకి పెడతా. నాకు మాత్రం వద్దు. నేను క్యారోలినా రీపర్ అది ఒక్కటి తింటే అవుట్. ఇక్కడ ఉన్న ఏసోఫైగస్ ఉంటుంది కదా, అది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటిని తీసుకొచ్చి వండుదాం, కొన్ని వేద్దాం కూరలో. వద్దన్నా, పెద్ద ఫ్యాన్స్ అన్నా మీకు. కొంచెం రీసెర్చ్ చేస్తే ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఈ చుట్టుపక్కల ఒక షాపులో ఉన్నాయి. వాటిని చూస్తేనే భయం వేసేది ముందు. అట్లా ఉంటాయి అవి మిరపకాయలు. దా వండిది తీ, వండిది. ఎంత దూరం షాపు? 2 minutes ఇక్కడే మా ఇంటి దగ్గర. 2 minutes డ్రైవ్ 2 minutes నడుచుకుంటా కాదు. దీంట్లో ఉంటుంది ఆల్బర్ట్సన్స్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, క్యారోలినా రీపర్ దీని పేరు. సరే ఫస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడు ఏమున్నాయో. వీటిని ఎలిఫెంట్ గార్లిక్ అంటారు. ఒక్కొక్కటి 100 గ్రాముల పైనే ఉంటుంది, చిన్నులపై. ఇప్పుడే వచ్చాం, ఇదిగో ఓపెన్ చేసి చూపిస్తాను. వీటిని మెక్సికోలో పండించారనమాట. ఇదిగో హ్యాండిల్ విత్ ఎక్స్ట్రీమ్ కాషన్, అసలు చేత్తో కూడా టచ్ చేయకూడదని రాశారు. సరే, క్యారోలినా రీపర్ అంటే దీని గురించి ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఒకటి తీద్దాం. ఫస్ట్ ఒక చూడు ఎలా ఉందో. దీని షేప్ ఇలా ఉంటుంది అనమాట. ఇవి మిరపకాయల్లో హాబనీరోస్ అని చెప్పి ఒక రకం ఉంటుంది. హాబనీరోస్, గోస్ట్ చిల్లీ పెప్పర్స్, రెండింటినీ కలిపి హైబ్రిడ్ తయారు చేశారనమాట దీన్ని. దీనికి మంట లెవెలు 2.1 మిలియన్ స్కావిల్స్, అంటే 21 లక్షల స్కావిల్స్ పవర్ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే గుంటూరు మిర్చి 40,000 ఉంటుంది, ఇది 22 లక్షలు. పాత రోజుల్లో ఇవి లేవు, వీటిని లేటెస్ట్గా తయారు చేశారు. లేటెస్ట్గా అంటే గత 10 సంవత్సరాల్లో తయారు చేసి ఉంటారు. అంతకుముందు గోస్ట్ పెప్పర్స్ చాలా హాటెస్ట్ అనమాట. వాటిని గ్రెనేడ్స్లో వాడేవాళ్ళంట. ఉదాహరణకు చెప్పాలి అంటే దీన్ని ఒక్కదాన్ని ఇలా లోపల పెట్టి పరాపరా నమిలి మింగితే అవుట్. ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ఆక్సిజన్ గాలి పీల్చలేక చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. డెడ్లీ పెప్పర్స్ అని అందుకనేది. అరే ఒక టేస్ట్ చేద్దు ఇట్రా. అదే స్మెల్ చూద్దు. ఏంది టేస్ట్ చేయడం? స్మెల్ ఉందా? ఇప్పటిదాకా ఇంత చెప్పావు, టేస్ట్ చేయని చెప్తున్నావు. టేస్ట్ అంటే అట్ట స్మెల్ చూడు. స్మెల్ స్మెల్లోనే తెలుస్తుంది ఘాటు. దీనికి రావట్లేదు స్మెల్, దానికోసం లేదు. కానీ ఆ ఘాటు ఉంటుంది జడ. కారం తినగానే గొంతులో కోసి చూద్దాం, కోసి వాసన చూద్దాం. కోసి స్మెల్ చూద్దాం. స్మెల్ చూద్దాం ఇప్పుడు. ఒరే బాబు, స్మెల్లో తెలుస్తుంది. ఇది నేను కూడా ట్రై చేస్తాను. చూడు, ఆ లోపల టచ్ చేయక చేత్తో. అమ్మో. సరే ఎన్ని వేద్దాం? 2 వేద్దాం, అన్ని వేసేద్దాం. చికెన్ 2 లక్షలు అన్నావు. 22 లక్షలు. 22 లక్షలా? 22 లక్షలు. ఒకటి చాలనిపిస్తుంది అప్పుడు నాకు. సరే చూద్దాం. చేతులు ఇట్లా టచ్ చేశాను కదా, లోపల కూడా టచ్ చేయలేదు సరిగ్గా. పైన ఇట్లా టచ్ చేశాను, సురుసుర్రు అంటున్నాయి ఆల్రెడీ. కడేసుకున్నావు లేకపోతే చికెన్ నాటు కూడా దొరకలేదు, అందుకని వాల్మార్ట్లో తీసుకొచ్చాం అనమాట. అరే నీకోసం కంబుచా తయారు చేశారా ఇంట్లో? ట్రై అయ్యేది. కంబుచా ఇంట్లో చేసావా? ఓ తిమ్మిరిగా టాంజీ మొన్న నేను ఇంట్లో బీడి చేశాను కదా, కొంచెం అంతే ఉంది. అవును, అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాం ఇంట్లో కంబుచా. మంచిగా కలుపుకున్నాం. ఆయిల్ చాలు, కొంచెం బటర్. మిరపకాయలు అనుకో. మిరపకాయలు
తీసుకురా బాక్స్ తీసుకురా. ఇది ఈ రెండు వేసి ఫస్ట్ కట్ చేసిన ముక్కలు వేసి వేసి. అరే ఎందుకన్నా మంచి ఇల్లు డోర్లు ఓపెన్ చేసి పెట్టా వాసన. ఇంకొకటి ఇదేనా? అది తీసేయి, అది జాగ్రత్త టచ్ చేయకు. కనుక్కుంటుంది. ఇప్పుడు ఈ రెండేస్తే ఎంతగా పోతాం రే, నాకే భయం వేస్తుంది రా బాబు. చూద్దాం. దీపక్ చెప్పొద్దు. దీపక్ వినిపించాం కదా. మరీ దారుణంగా ఉన్నారు అరే. అరే ఫస్ట్ అన్ని డోర్లు ఓపెన్ చేయి. ట్రై చేద్దాం. ఇది ఘాట్ వచ్చేస్తుంది నాకు తెలిసి. రోజు నాకు ఆడుకుంటుంది, ఇవాళ దీపతో ఆడుకుంటా. సరే వెళ్ళిపో. ఇప్పుడైతే ఇంకా ఏమి ఘాట్ రావట్లేదు, చూద్దాం. ఫ్యాన్ ఆన్ చేద్దాం. ఫుల్లు ఇట్లా ఇట్లా వస్తుంది ఇల్లంతా కారం కారంగా. వేసి ఆ ఉల్లిపాయలు వేసి. ఓకే, మంచిగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఆ జోలో చిప్ ఉంటుందా, దాన్ని చేసేది కూడా ఈ క్యారోలినా రీపర్ అనే పచ్చిమిర్చి నుంచే అనమాట. ఇప్పుడు ఒక బ్యారెల్, ఒక పీపాడు నిండా సాంబార్ లాంటివి చేయాల్సి వస్తే ఒక్కటేసినా చాలు మంట పుట్టిపోతుంది అనమాట. వీటిని ముఖ్యంగా తయారు చేసింది కమర్షియల్ లెవెల్లో కొన్ని రకాల సాసులు తయారు చేయడానికి వీటిని తయారు చేశారనమాట. తోక దగ్గర చూడు షార్ప్గా ఎలా ఉంటుందో ఆ షేప్ అనేది అలా వచ్చిందనమాట. నార్త్ కెరోలైనా అనే స్టేట్లో ఉన్న ఒక అతను ఆ హైబ్రిడ్ తయారు చేశాడు. గోస్ట్ పెప్పరు, హాబనీరో అనే పెప్పర్స్, ఆ రెండింటిని కలిపి. స్మెల్ అయితే అసలు ఏమీ లేదు. దీన్ని పొరపాటును కూడా ఏ జంతువు కూడా పొరపాటును తినదు. ఇప్పుడు మామూలుగా మేకలు, జింకలు వెళ్ళి తింటుంటాయి కదా, వీటిని తినవు. ఒకవేళ వీటిని తిన్నయ్యా అవుట్, పొట్టకి బొక్కలు పడినా పడతాయి. ఇప్పుడు అంత మంట ఉన్నాయి మనం ఎందుకు తింటున్నాము అంటే, మనము డైరెక్ట్గా వాటిని ఏమి తినట్లేదు. మనం వండబోయే చికెను 2 కిలోలు ఉంది అటు ఇటుగా. 2 కిలోల్లో రెండు మిర్చీలు వేస్తున్నాము అంటే ఒక రకంగా కారమే, కానీ భరించలేనంతగా ఉంటే అందరూ తినద్దు. నేను ఒక్కనే తింటా, లేకపోతే శాండీ దీపా కూడా తింటారనమాట. ఇంకా తెలవదు, దీపాకి అసలు చెప్పలేదు. చూద్దాం ఎట్టొచ్చిద్దాం. ఇంట్లో చికెన్ వేసేద్దాం. 2 కిలోలు ఉంది. లివర్లు కూడా తెచ్చా. టమాటా దీంట్లో మామూలుగా అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి. కారం వేయట్లేదు ఇంకా. ఇప్పుడు కనుక అందులో కారం వేసామంటే స్వచ్ఛమే, దుమ్ములు వేసిపోతుంది ఆల్రెడీ స్మెల్. ధనియాల పొడి ఇది షాప్లో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేయాలి. స్పూన్ తోటి తెలవదు, ఇంకా చేతితో వేస్తాను అంతే. ఆల్మోస్ట్ రెడీ. ఇందాక మంట లెవెల్ చూస్తే ఒక లెవెల్లో ఉంది, అందుకని దాన్ని కొంచెం కూల్ చేయడానికి కొంచెం వాటర్ పోసాం. ఇప్పుడు చూద్దాం. అమ్మ బాబోయ్, ఒక లెవెల్లో ఉంది కారం. అది దాన్ని ఇప్పుడు కూల్ చేయాలంటే ఇంకా వాటర్ పోయాలి, కొబ్బరి వేయాలి, కొంచెం పెరిగేద్దాం, చూద్దాం. 6 స్పూన్లు. గొంతంతా మంట పడుతుంది ఒక్క ముక్క టేస్ట్ చేసినందుకు. ఎంత పవర్ఫుల్ ఉందంటే అసలు ఇది ఒక్కొక్క ముక్క
చూస్తానికి చికెన్కు మళ్ళీనే ఉంది, కానీ మండుతున్న బొగ్గులకు మళ్ళీ కనపడుతున్నాయి నాకు అవి. మొన్న ఈ స్ప్రే ఏంటి అని చెప్పి కొన్ని కామెంట్లు చూసా. ఇది సన్ స్క్రీన్, యూఎస్లో చాలా ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఖచ్చితంగా వాడాలా అంటే కొన్ని కంట్రీస్లో వాడక తప్పదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో స్కిన్ క్యాన్సర్ పర్సంటేజ్ టాప్ అనమాట. అన్ని దేశాల్లో కల్లా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్లో ఉంటాయి. స్కిన్ క్యాన్సర్ ఎండలో తిరగటం మూలాన ఎవరికైనా సరే స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. యూఎస్లో కూడా యూవీ రేసు ఎక్కువ, కానీ యూఎస్ కన్నా కానీ యూవీ రేసు ఇండియాలో ఎక్కువ. అయినా కానీ స్కిన్ క్యాన్సర్ పర్సంటేజ్ ఇండియాలో తక్కువ యూఎస్ తోటి పోల్చుకుంటే, అంటే సన్ మూలాన రావడానికి. ఎందుకు అంటే అది జీన్స్ అనమాట, బాడీ టైపు, స్కిన్ టైపు, వాటిని బట్టి. ఎండాకాలం వచ్చింది కదా, ఎప్పుడు కారులో ఉంటుంది. ఇది న్యూట్రోజినా, ఇదే కంపెనీ అని కాదు, ఇంకోటి ఉంటుంది బనానా అని చెప్పి ఇంకో కంపెనీ ఉంటుంది. అవన్నీ షాప్కి వెళ్ళినప్పుడు ఏది తక్కువ ఉంటే అది కొనేసి ఒక 3-4 పెట్టేస్తా కారులో. ఎండలో తిరిగే వాళ్ళు ఎవరైనా సరే సన్ స్క్రీన్ వాడండి, మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సన్ స్క్రీన్లు వాడేటప్పుడు దీన్ని సన్ స్క్రీన్ స్ప్రే చేస్తాం కదా, అప్పుడు పొరపాటును కూడా దీన్ని బ్రీత్ చేయకూడదు. వీటి మూలాన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లోపల లంగ్ క్యాన్సర్ లాంటిది. ఇప్పుడు ఫేస్ మీద, చేతుల మీద స్ప్రే చేసేటప్పుడు, ఇలా మొహం మీద స్ప్రే చేసేటప్పుడు బ్రీతింగ్ ఆపేయాలి ఆ కాసేపు, లోపల నుంచి పీల్చకూడదు. లేకపోతే చేతులకు రాసుకొని ఇలా అనాలి, అట్లా అనమాట. సండి అక్కడ బాటిల్ ర్యాప్స్ పెట్టాను చూడు నిన్న, అవి తీసుకురా. లేదు నాకు కావాలి, నేను చెప్తా. ఇదిగో ఈ బాటిల్ ర్యాప్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఉన్నాయి కదా. మామూలుగా మనము విస్కీ బాటిల్ లాంటివి తీసుకెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్పుడు కొన్ని విస్కీ బాటిల్స్ ఏమో బాక్స్ తోటి వస్తాయి, కొన్ని ఏమో మామూలుగా ఉంటాయి. వాటిని తీసుకెళ్ళటానికి డిజైన్ చేసినవి అనమాట. ఇవి చూపిస్తా చూడు, విస్కీ బాటిల్ ఎలా పెడితే ఇలా ఉంది కదా. ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్పుడు దీని లోపల పెట్టి ఇలా పెట్టి దీని చుట్టూ ఒక టేప్ వేసేసామంటే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఏయ్ కొత్తిమీర ఇప్పుడు ఈ స్పైసీ పిచ్చెక్కిస్తుంది మేడం. కొంచెం మంటగానే ఉంది రో. ఎందుకన్నా మంచి దీపాకి చెప్దాంరా. వద్దు లేదురా బాబు, నా మాటను. ఏమన్నా జూల చిప్ చేసినప్పుడు మస్తు నా మీద ప్రాంగులు వేసింది. ఈసారి పెట్టుకున్నా. ఇది గరాజ్ సౌండ్ అవుతుంది, దీప వచ్చినట్టుంది. దీప వచ్చింది ఇప్పుడే. రెడీ, స్టార్ట్ చేద్దామా? లెట్స్ డూ ఇట్. నీకోసమే స్పెషల్ చికెన్ వండాం. నాకైతే ఫుల్ ఆకలితో ఉన్నా, తిందామా? నీకోసమే ఉన్నాను యాక్చువల్లీ స్పెషల్ గా. ఓకే చలో స్టార్ట్ చేద్దాం పట్ట. తినడానికి లుక్స్ యమ్మీ. మన పులుసు, కంప్లీట్గా పులుసు ఇది. చికెన్ పులుసా? నీకోసమే స్పెషల్ చేసిన పూజ. తిన్నాక నువ్వు చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి చేస్తారని అడుగుతావు. బాగానే ఉంది చూడడానికి. ఇప్పుడు ఎంత బాగుంది చూడు. ఫుల్ ఆకలి మీద ఉన్నా, తింటా ఇప్పుడు. పట్టు మొదలు పెడదాం పట్టు. టేస్ట్ చేసావా? వద్దులే, చేస్తావు. ఇవాళ దీపక్ స్పెషల్ కదా, తినని సరే. బాగా కష్టపడి వచ్చాం. మటన్ చికెన్ పులుసా? చికెన్ పులుసు, లివర్లు కూడా ఉన్నాయి దాంట్లో. లివర్లు ఇష్టమా నీకు? లివర్ అంత ఇష్టంగా ఏం తిన్నాను. ఓకే. అరే ఇది రేపు కూడా తినొచ్చు మనం, అంతా చేసావు. ఫస్ట్ ఏం చూడు, స్పైస్ లెవెల్ ఎట్టున్నాయి చెప్పు. తిని చెప్తా. ఎట్లుంది టేస్ట్? దీనికి ఒక రకమైన టేస్ట్ ఉంది, అంటే కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది చూడు, ఒక రకమైన టేస్ట్ ఉంది. బాగుంది అంటావు మొత్తానికి? బాగుంది కానీ తినలేము. ఎక్స్ట్రీమ్లీ స్పైసీ. అంతేనా? ప్రపంచంలో దీన్ని మించిన కారం ఉన్న చికెన్ ఇంకోటి ఉండదు. దీపావళి వెళ్తుంది అంటావు?
ఎందుకన్నా మంచిది చెప్పు. వద్దులే, ఒక్క నిమిషం ఆగు. చాలా స్పైసీ ఉందిరా బాబు, నువ్వు చేసుకోవాలి ఇందులో. అవునా? మంచి మాట పడుతుంది. దీపా పెట్టుకొని తింటున్నట్టు ఉంది. వెళ్ళి అడిగేవా? లేదు, ఇప్పుడు వెళ్దాం అక్కడికే. చూడరా బాబు వెళ్ళు. అది ఎట్టాగు బిర్యానీ ఉంది రాత్రికి, అది తినలేకపోతే బిర్యానీ పెట్టు. ఓకే. ఏమేసారు దీంట్లో ఇంత ధనము? తిన్నావా నువ్వు ఒక్క ముద్ద అయినా? 2 తిన్నాను కదా. అలా మేము గోస్ట్ పెప్పర్ వేసాం. దాంట్లో కేరళీనా రీపర్ అనే గోస్ట్ పెప్పర్స్ వేసాం. నేను దీపాకి చెప్పరా అంటే చెప్పొద్దు, టెస్ట్ చేద్దాం. ఆ జోలో చిప్ అది అందుకే ఇంత కారం ఇది. ఇప్పుడు ఇందాక ఫ్రిడ్జ్ లో ఇక్కడ పెట్టినట్టున్నాడు. ఏరా మిగిలిన లోపల పెట్టా డీ ఫ్రిడ్జ్ లో. అసలు అలా చేస్తారా ఏమన్నా? ఏం అవ్వదు, మీరంటే తట్టుకోగలుగుతారు. నాకు అసలు చాలా ఎక్కువ స్పైసీ. సరే పెరిగేసుకో. అందులో డీ ఫ్రిడ్జ్ లో ఉంది. దీపా చూస్తారని హైడ్ చేస్తాను కింద. వాడు ఇప్పుడు చెప్తాడు చూడు దాని స్పైసీ లెవెల్ ఎంత చెప్పు ఒకసారి. గుంటూరు మిర్చికి దీనికి డిఫరెన్స్? గుంటూరు మిర్చి 40,000 ఎంత ఉంటుంది. ముట్టుకోకు వద్దు. కేరళీనా రీపర్ పొరపాటున ఇందులో నేసి. అమ్మో, ఇది గోస్ట్ లానే ఉంది ఇది చూడడానికి. ఓ, అంత స్పైసీ ఉంటుందా ఇది? అమ్మో, ఒక్కటి తిన్నారనుకో ఫ్రీ టికెట్. ఇప్పుడు వేసింది ఒకటే దాంట్లో. అప్పుడే ఆల్రెడీ మండుతుంది. దాంట్లో 4 వచ్చినాయి, అందులో ఒకటి వేసాడు అంతే. వద్దులే పెరుగు. బిర్యానీ ఓకే, నెక్స్ట్ టైం నేను చూసుకుంటా. దీంతో చికెన్ వండటం అంత దారుణం ఇంకొకటి లేదు. ఎంత మంటగా ఉందంటే అవ్వట్లేదు, తినలేము దాన్ని. కొంచెం తిన్నాను కదా, అది ఇంకా అవ్వట్లేదు. లోపలంతా కొట్టేస్తాను. అర్జెంటుగా మిల్క్ తాగాలి. అత్యంత దారుణంగా ఉంది అది. నాకు తెలిసి ఒక 15 కిలోల చికెన్ వండితే ఒక్క పేపర్ వేస్తే చాలు. ఒక్క పేపర్ 15-16 కిలోల చికెన్కి ఇది ఒక్కటి సరిపోయే అంత ఈక్వల్గా ఉంది. మంట ఆగట్లేదు. ఇంతకుముందు జోలో చిప్పు తిన్నప్పుడు పెరుగు తింటేనో లేకపోతే మజ్జిగ తాగితేనో ఆ సెకను నార్మల్గానే ఉండి తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మంట వెనక్కి తనుకొచ్చేది కదా, అలా ఉంది. బయటికి వెళ్ళి బిర్యానీ కొనుక్కొచ్చుకుందాం. కొంచెం బిర్యానీ ఉంటే దీపా తినింది, నేను శాండిల్ తెచ్చుకుంటాం. ఒక్కొక్క ఫైర్ బాల్ మింగితే ఎట్టుంటుందో అంత దారుణంగా ఉంది వేడి. చాక్లెట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ జోలో చిప్పు తిన్నప్పుడు కూడా ఇంత మంట పుట్టలేదు. అప్పుడు మంటగానే ఉంది, కానీ ఇదేందో మరి డైరెక్ట్గా తినటం మూలాన్ని అనుకుంటా. తినమాకంటారు బాబు, దీనికి దండం పెట్టాలరా బాబు. ఎక్కువ మంట పుట్టినప్పుడు పాలు తాగాలి. స్టమక్ లోపల ఉన్న లేయర్స్ని దెబ్బతీయకుండా కాపాడింది మిల్క్ ప్రోడక్ట్, ముఖ్యంగా పాలు. దీనికి పేరు పెట్టాలి, సల్ఫ్యూరిక్ యాసిడ్ చికెను అని. నాట్ ఎడిబుల్, తినటానికి పనికిరాదు. అనవసరంగా చాలా చికెన్ వేస్ట్ అయిపోయింది. మనోడు ఇప్పుడు తింటున్నాడు, పరిస్థితి ఎట్లుందో చూద్దాం ఒకసారి. అబ్బాయి ఎట్లుందో చెప్పాలి మరి. నాకు ఆల్రెడీ భయం అవుతుంది. మొహం కనపడట్లేదు, టోపీ పైకి లేపమ్మా. ఎట్టుందిరా, పనికిరాదు కదా. నేను కూడా తినలేదు. కొంచెం తిన్న తర్వాత నా పని అయిపోయింది. మిల్క్ నేను తాగేసాను అదంతా. లోపల ఇంకో డబ్బా ఉన్నట్టుంది మిల్క్, తీసుకో.
హే కంబుచా ఇంకా ఉందా? నేను గమనించలేదురా. నాకు కొంబుచ్చ కావాలి. తాగి చాలే, నువ్వు ఒకటే ముద్ద తిన్నావు కదా చాలు. నేనంటే కొంచెం ఎక్కువ తిన్నా. ఐస్ క్రీమ్ తీసుకున్నావా? ఐస్ క్రీమ్. చీర్స్ చీర్స్. ఏమన్నా ఉన్నాయి ఒక్కొక్కటి. చీర్స్. ఎంతరా ఒకటి? $8 అంటే 750 అనమాట. బాగుంది టేస్ట్. మొన్న కొన్ని కామెంట్స్ చూసా టాటూ గురించి చూపించమని చెప్పి. అరే షర్ట్ పైకి లాగా ఒకసారి మంచిగా టాటూ కనపడాలి. ఏసీడీసీ అంటే అది ఒక రాక్ బ్యాండ్ పేరు అనమాట. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు. 2010లో ఐరన్ మ్యాన్ 2 మూవీని ఐమాక్స్లో చూసినప్పుడు వీళ్ళ సౌండ్ ట్రాక్ ఒకటి ప్లే అయ్యి మ్యూజిక్ తోటి దద్దరిల్లిపోయింది థియేటర్ అంతా. ఎనర్జీ తన్నుకొచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు. అయితే హార్డ్ రాక్ అండ్ రాక్ అండ్ రోల్ హెవీ మెటల్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అందుకని ఆ టాటూ వేయించుకున్నాను అనమాట. ఏసీడీసీ అంటే బ్యాండ్ పేరు. ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళంతా. అయితే 1970స్లో హార్డ్ రాక్, రాక్ అండ్ రోల్, ముఖ్యంగా హార్డ్ రాక్ మ్యూజిక్ కనిపెట్టిన పయోనీర్స్ అంటారు ఏసీడీసీ వాళ్ళని. అంటే ఆ మ్యూజిక్ని కనిపెట్టిన స్టార్టింగ్ బ్యాండ్స్లో వాళ్ళు కూడా ఒకళ్ళు అనమాట. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పాటల్లో ఉంటాయి అన్ని చెత్త లిరిక్స్ ఉంటాయి, వాళ్ళది అట్లా కాదు. లిరిక్స్ బాగుంటాయి, మీనింగ్ఫుల్గా ఉంటాయి. నాకు పర్సనల్గా హార్డ్ రాక్ మ్యూజిక్ ఏసీడీసీ చాలా ఇష్టం. చాలా బ్యాండ్స్ ఇష్టం. ఏసీడీసీ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఏం తీసుకున్నారా? అమెజాన్ ప్యాకేజా? సమ్మర్ వచ్చింది కదా, ఒక కూలర్ తీసుకున్నా. ఫ్లాస్క్ ఆల్రెడీ ఉంది కదా నీకు? అంటే ఓ ఇది నాకోసమా? పర్లేదా? నా దగ్గర ఉన్నది 1 లీటర్. ఇది 3.5 లీటర్స్ పెద్దది తీసుకున్నా. ఓ అంటే పెద్దగా కావాలి. ఐస్ ప్యాక్ వేసానంటే ఓ బాక్స్లో బాక్స్. ఫ్లాస్క్ పెద్దది. 48 అవర్స్ ఉంటుంది కూలింగ్. ఓకే. ఇది టంబ్లరా? ఓకే. అది వస్తుందిగా. బాగుందిరా. బాగుంది. ఓ ఇట్లా పట్టుకోవచ్చు. అది తగిలేయడానికి ఇక్కడ 3.5 లీటర్స్ హ్యాంగింగ్. మంచిగా ఐస్ కోల్డ్ బీర్ పోసామంటే 48 అవర్స్ ఉంటుంది కూలింగ్. పట్టుకొని తిరుగుడేనా? బాగుంది. ఎన్ని లీటర్స్ అది? 3.5. ఓ 3.5 లీటర్స్ పర్ డే తాగుతావా? అంటే కారులో పొద్దున్నే సాయంత్రం దాకా వెళ్తే ఉండాలి కదా. ఆ కారులో వాటర్ కుక్ అవుతున్నాయిరా బాబు. అవును కరెక్టే. వేడికి. ఓ సిప్పింగ్. అదనమాట. సమ్మర్ వచ్చింది మన దగ్గర కూడా. అనవసరంగా డీహైడ్రేట్ అవ్వమాకండి. కొంచెం వాటర్ అది తాగి హైడ్రేట్ అవుతూ ఉండండి. కానీ మరి మళ్ళీ కలుద్దాం.